పండుగ వాతావరణంలో లాగా జరుపుకుంటున్నారు. వారికి మొట్టమొదటిగా మనకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ప్రతి బస్సులో చూస్తే అంతకుముందు అసలు యోగా అనేది మా ఎవ్వరికి అవగాహన ఉండేది కాదు. ఏదో రాంబాబు వారి టీవీలో చూడడం మట్టిగా ఉండేది, ఎవరో ఇంట్లో అక్కడక్కడ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి గత 11 సంవత్సరాల తర్వాత మనకు 11 సంవత్సరాల నుండి మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు, అప్పటి నుంచి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు యోగా మీద ఆసక్తికరంగా ఒక ఇంట్లో ఇల్లాలు దృఢత్వంగా అంటే శారీరకంగా మానసికంగా ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే యోగా అనేది చాలా ముఖ్యం. ఒక ఇంట్లో ఇల్లాలు గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా వెళ్ళాలన్న ఒక నిర్ణయంతో ప్రతి మహిళలు కావచ్చు, ఒక మగవాళ్ళు కావచ్చు, ఆయన పురుషుడైనా సరే ఒక ఆడదైనా సరే దృఢత్వం మానసికంగా శారీరకంగా దృఢత్వం ఉండాలంటే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. ఆ ఇల్లు చక్కగా ఉందనుకోండి ఆ బస్సు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం కష్టం మన ఇంట్లో మన ఫ్యామిలీ నేను బాగున్నాను అనుకోండి, నా ఫ్యామిలీని చూసుకోగలుగుతా. నేను దృఢత్వంగా శారీరకంగా మానసికంగా బాగుంటాయి. నేను బాగున్నాను అనుకోండి, నా బస్సులో ఎవరైనా బాగోగలుగుతా. నా బస్సు వాళ్ళు బాగున్నారనుకోండి ఒక మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన ప్రపంచం బాగుంటుంది. అలా అని చెప్పి మంచి ఆలోచనతో నేను తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నేను రెడ్ క్రాస్ లో గత 10 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎంసీ మెంబర్ గా కొనసాగుతున్నాను. మా భీమరెడ్డి గారు చైర్మన్ గా వచ్చి 3వసారి అయింది. వారు వచ్చినప్పటి నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతి కార్యక్రమం ఉమెన్స్ డే కావచ్చు, డాక్టర్ డే కావచ్చు, టీచర్ డే కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఒక హెల్త్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ ఎన్నో కార్యక్రమాలతో పాటు యోగా దినోత్సవం కూడా జరుపుకోవాలన్న దృక్పథంతో ఇక్కడ నేచర్ క్యూర్ ఒక మా రెడ్ క్రాస్ అయినప్పటికీ ఇక్కడ మేము చేసుకుంటున్నాం సంతోషకరమైన వాతావరణం. ఎందుకంటే ఈ నేచర్ ప్రతి దినదినం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ